ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. ఓం గురుభ్యో నమః. భక్తి విశేషాలకు స్వాగతం. ఇప్పుడు మనం కార్తీక మాసములో 2వ రోజు వినవలసిన కథ గురించి ఇప్పుడు మనం మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మా భక్తి విశేషాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేస్తుని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలయను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమును మొనర్చి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయును. అటుల చేయలేని వారలు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనము గాని ఏ విధమైన ఫలహారము గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరచుతను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చెయ్యువాడని ఒకటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండుడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తామామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలదే వ్యభిచారిణై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కాని శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె మీద అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీపో మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కాని చుట్టుప్రక్కల వారు నిష్ఠూరి గయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏ కసాయిపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమున చూసి మెల్లగా లేచి
తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవ్వరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన గుంపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేసి పైన చెత్తా చెదారములతో నింపి ఏమియూ ఎరగని దానివలే ఇంటికి వచ్చెను. ఇంక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూసి ఎందరినో క్రింగటనే వశపరుచుకొని వారల రథమును పాడుచేసి నానాజాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకర్రాలు అయ్యెను. అంతయే కాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులను నేర్పి పాడు చేసి విటులకు తాచి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతకాలమో ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోను యవ్వనము నశించినది. శరీరమందు మేహవర్ణములు బయలుదేరినవి. ఆ వర్ణముల నుండి చీము, రక్తము, రసకారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృశించి కురూపియై భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడామెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలుకురించునని ఆ వీధి మోగమైనను చూడకుండిరి. కర్కస ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రవణమైనను చెయ్యని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గుంపోయి ప్రేతరాజుయగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాప పుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పెను. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడివేసిరి. తల్లి తండ్రులకు అత్తామామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వెయ్యగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెర్రెలు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వారు అటు 7 తరాల వారు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మనెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తురుమువారు తురుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొకనాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నము అగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్నానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదమును తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించెను. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ, నన్ను కాపాడము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోనకెగెను. మరలా రక్షింపుము,
రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, అంత నా కుక్క, మహానుభావా, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్ర కులాంగనను నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహా నరకమును అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దాయబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమును కేగెను. వింటివా జనక మహారాజా? కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమును ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొండగిరి. ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మరవకండి. అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా మాకు కామెంట్స్ రాయండి. ఇప్పటిదాకా మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదములు.